సో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వెస్టర్స్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ లీడర్స్. సో, మై సెల్ఫ్ క్రిటి అండి. సో, థాంక్ యూ అండి అందరికి వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కమిట్మెంట్స్‌కి యాక్సెప్ట్ చెప్పొచ్చు. 5:00 కరెక్ట్‌గా జూమ్ సెషన్ అటెండ్ అయినందుకు. సో, ఈరోజు సెషన్‌లో మనం 100 పీవీ ఎందుకు చేయాలి? అలాగే 100 పీవీ చేసుకోవడం వల్ల మనకు లాభాలేంటి? అనేది ఈరోజు మన సెషన్‌లో చూద్దామండి. సో, ఈరోజంతా మనకి డిసెంబర్ 2 అంటే ఈరోజు మంత్ స్టార్టింగ్ అండి. మనకి బిజినెస్ మంత్ అని స్టార్ట్ అవుతుంది. సో, ఈరోజు భాగంగా మనం 100 పీవీ మన మన లక్ష్మీనారాయణ సార్ చెప్పినట్టు 100 పీవీ ప్లెడ్జ్ ఎలా తీసుకోవాలి? కన్సిస్టెన్సీ ఎందుకు ఫాలో అవ్వాలి? ఎలా ఫాలో అవ్వాలి? దానివల్ల ఉపయోగాలేంటి అనేది ఈరోజు మనం సెషన్‌లో చూద్దామండి. సో, స్పెషల్‌గా మీ గురించి 100 పీవీ బెనిఫిట్స్ తయారు చేయడం జరిగింది. సో, సెషన్‌లోకి వెళ్ళే ముందు ఒక టెస్ట్ మనీతో స్టార్ట్ చేసి మనం సెషన్‌లోకి వెళ్దామండి. సో, నా పేరు క్రిటి. నేనుంటుంది విశాఖపట్నం. నాకు ఈ యొక్క వెస్టేజ్ బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఒక సినిమా థియేటర్‌లో సోమేష్ ద్వారాగా నాకు ఈ ఆపర్చునిటీ రావడం జరిగిందండి. సో, అప్పుడు నేను ఈ పార్ట్ టైమ్ వర్క్ అని చెప్పడంతో నేను అక్కేపాలెం వెళ్లి దీని గురించి తెలుసుకోవడం జరిగిందండి. సీఎన్‌టీ మీటింగ్ అటెండ్ అని తెలుసుకున్నాను. ఇదొక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఇందులో పెట్టుబడి లేకుండా వ్యాపారం చేసుకోవచ్చు. పాసివ్ ఇన్‌కమ్, జనరేషన్ ఇన్‌కమ్, మంచి ఆరోగ్యం, ఒక 10 మందికి మన ద్వారా సాయం చేయొచ్చని తెలుసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగిందండి. అలా స్టార్టింగ్‌లో నాకొచ్చిన చెక్ 144. అలా బిజినెస్ గురించి డెప్త్‌గా తెలుసుకొని టీమ్ అనేది బిల్డ్ చేస్తూ హైయెస్ట్ చెక్ అనేది 30,000 పైగా తీసుకోవడం జరిగిందండి. సో, ఇది నా టెస్ట్ మనీ. అండ్ నా డ్రీమ్ వచ్చేసరికి వచ్చే ఇయర్ కల్లా క్రౌన్ అవుతూ 1,00,000 ఇన్‌కమ్ తీసుకోవాలనే డ్రీమ్‌తో వర్క్ చేస్తున్నానండి. థాంక్ యూ. సో, ఈరోజు సిస్టమ్ మనకి వెళ్ళిపోదాం. సో, అందరికి వెల్కమ్ అండి. సో, ఇక్కడేంటంటే వెస్టేజ్‌లో మనకి సీఎన్‌సీ అండ్ 100 పీవీ బెనిఫిట్స్ అనేవున్నాయి. అంటే 4 మంత్స్ మనం 100 వ్యూ చేసుకుంటే ఫిఫ్త్ మంత్ అనేది మనకి సీఎస్‌సీ రూపంలో వోచర్ అనేది వస్తుందండి. అంటే మనం 4 మంత్స్ ఎప్పుడైతే బై చేస్తామో, ఫిఫ్త్ మంత్ మనకేదో బై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సీఎన్‌సీ వోచర్ అనేది వస్తుంది. దాని ద్వారాగా మనం ఫ్రీగా ప్రొడక్ట్స్ అనేవి తీసుకోవచ్చు మనకు నచ్చినవి. సో, 100 పీవీ మనకెందుకు సార్ చేయాలి? 100 పీవీని ఎందుకు చేయాలి? చేస్తే మాకసలు ఏంటి లాభాలు? అంటే ఎందుకు అంత పెట్టి కొనాలి? అని అంటూ ఉంటారు. అయితే ఇక్కడేంటంటే చాలా మందికి చాలా క్వెషన్స్ అనేవి ఉన్నాయండి. అదేంటంటే ఓకే సార్. నేను 100 వ్యూ చేయలేకపోతున్నాను. 100 వ్యూ చేయాలంటే నాకేం కొనాలో తెలియట్లేదు. అంత చేయడం వల్ల మాకేంటి ఉపయోగం? సో, నిజంగా ఇందులో బెనిఫిట్ ఉందా? అని చాలామంది అడుగుతున్నారు. యెస్. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనం ఒక్కొక్కటికి ఈరోజు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి నీట్‌గా. సో, ఇక్కడ మీరు చూడొచ్చండి సీఎన్‌సీ డే. మనకి ప్రతి మంత్ రెండో తారీఖున సీఎన్‌సీ డే అనేది జరగడం జరుగుతుందండి. ఇక్కడేంటంటే టేక్ ఎ ప్లెడ్జ్ టుడే బై 100 వ్యూ వేస్టేజ్ ప్రొడక్షన్ సెకండ్ డే ఆఫ్ ఎవ్రీ మంత్. ఇక్కడేమంటున్నారంటే మన లక్ష్మణ్ సార్ చెప్పినట్టు మన సీఎన్‌సీ యాస్ ఎ కన్సిస్టెన్సీ లీడర్‌గా అయితే మనం గ్రేట్ లీడర్‌గా ఉండాలంటే ప్రతి మంత్ రెండో తారీఖున 100 ఈవెంట్ చేయాలండి. ఎవరైతే కన్సిస్టెన్సీ ఫాలో అవుతారో అదే విధంగా కన్సిస్టెన్సీ ఫాలో అవుతూ కన్సిస్టెన్సీ ఆఫర్ కూడా చేయడం కూడా అంతే ముఖ్యం అండి. సో, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఓకే. అసలు కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఏంటి? కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఇంకేం లేదండి. జస్ట్ మీరు బయట కొనుక్కునే ఏవైతే ఇంట్లో వాడుకునే సామాన్లు బయట కొనుక్కుంటున్నారో అది మోర్ అవ్వచ్చు, స్పెన్సర్ అవ్వచ్చు, డీమార్ట్ అవ్వచ్చు, కిరాణా కొట్టు అవ్వచ్చు, పాన్ కొట్టు అవ్వచ్చు. అక్కడ ఏవైతే సామాన్లు మీరు కొంటున్నారో అదే సామాన్లు జస్ట్ ఇక్కడ పప్పులు, ఉప్పులు ఉండవండి. పప్పులు, ఉప్పులు కాకుండా మిగతావన్నీ ఉంటాయి. అవి తప్పించి ఆ సామాన్లు మీరు వెస్టేజ్‌లో ఎప్పుడైతే 100 పీవీ, 100 పీవీ అంటే మనకి మినిమమ్ ప్రైస్ చూసుకుంటే 3000-3500. ఎందుకు అలా చెప్తున్నానంటే, ఒక్కోసారి మీరు 100 వ్యూ చేయాలంటే 3000లోనే అయిపోతుంది. ఒక్కోసారి 3200, 3300 లేదా 3500 కూడా అవ్వచ్చు. అదెందుకంటే మీరు కొనే ప్రొడక్ట్స్ బట్టి పీవీ అనేది వస్తుంది కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటుందన్నమాట. సో, ఎప్పుడైతే మీరు 100 పీవీ చేస్తారో అలా ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ ఎప్పుడైతే 4 నెలలు మీరు 100 వ్యూ చేస్తారో అప్పుడు మీకు ఇక్కడ చూడొచ్చండి. ఐదవ నెలలోని మీరు రూ. 2,515 డీపీ అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. అదే సామాన్లు మీరు ఎంఆర్‌పీలో కొనాలంటే 3,500, 4,000 అవుతది. ఇది డీపీలో మనం కన్వర్ట్ చేసుకొని వోచర్ చూసుకున్నట్టయితే రూ. 2,515 మన వోచర్ అనేది రావడం జరుగుతుంది. సో, ఈ వోచర్‌తో మీరెప్పుడైతే 4 మంత్స్ కన్సిస్టెన్సీ ఫాలో అవుతారో
ఫిఫ్త్ మంత్‌లో మీరు ఈ వోచర్ మీకు ఇష్యూ అవుతది. ఇష్యూ అయిన వెంటనే మీరెళ్లి దాని ప్రకారంగా మీకు నచ్చిన సామాన్లనేవి తీసుకోవచ్చు. ఆ నెలలో మీరు ఎటువంటి డబ్బులు కట్టనవసరం లేదు. అలా మనకి 60 పీవీ, 100 పీవీ ఉందండి. 2 మనకి ఆఫర్‌లెస్ ఉన్నాయి. 100 పీవీ ఎవరంటే ఎవరైతే కమిట్మెంట్‌తో వర్క్ చేయాలి అన్న వాళ్ళకైతే 100 పీవీ అండి. ఎవరైతే సింగిల్‌గా అంటే బ్యాచిలర్స్ ఉంటూ ఉంటారు కదా! సో, అంటే మాకంత ఎక్కువ అవ్వదు. నేను ఒక్కడినే ఉంటాను అన్న వాళ్ళకి 60 పీవీ అండి. ఈరోజు సెషన్‌లో మీకు 2 వాటిల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదే 60 పీవీ అయితే మినిమమ్ 2000. 2000 60 పీవీ అంటే రూ. 1000 30 పీవీ అంటున్నారు కాబట్టి 2000కి 60 పీవీ. అలా మీరిక్కడ కూడా సేమ్ ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ ఎప్పుడైతే 60 పీవీ 4 మంత్స్ చేస్తారో అక్కడ కూడా సేమ్ మీకు ఐదో నెల రూ. 1,850 వోచర్ అనేది డిస్ట్రిబ్యూటర్ ప్రైస్‌కి వోచర్ అనేది రావడం జరుగుతుంది. సేమ్ అక్కడ కూడా మీకు నచ్చిన ప్రొడక్ట్స్ అని తీసుకోవచ్చు. ఓకే. అయితే ఇక్కడ మీకు కొన్ని ఇంపార్టెన్స్ పాయింట్స్ అని చెప్పాలి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవండి మనకొక చిన్న ఫోటో రూపంలో చూసుకున్నట్టయితే సీఎన్‌సీ ఆఫర్ అనేది మనకి ఈ రూపంలో ఉంటుంది. అక్కడ వాడే కుకింగ్ ఆయిల్ అవ్వచ్చు, టీ పౌడర్ అవ్వచ్చు, సప్లిమెంట్స్, ప్రోటీన్ పౌడర్స్, షాంపూస్, సోప్స్, దెన్ ఫేస్ పౌడర్స్, హెయిర్ ఆయిల్ అలా పేస్ట్ ఏదైనా సరే. ఓకే. సో, ఇక్కడ మీరు గమనించండి. సో, ప్రియమైన టీమ్ మెంబర్స్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే సీఎన్‌సీ ఆఫర్ అన్నాం కదా సార్! సీఎన్‌సీ ఆఫర్ ఏంటంటే సీఎన్‌సీ ఆఫర్ అనేది ప్రతి నెల, ప్రతి నెల 2 తారీఖు నుంచి 14 తారీఖు వరకు సీఎన్‌సీ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. యెస్. ఇప్పుడు ఇక్కడ ఏమంటుందంటే కంపెనీ మనకి ప్రతి నెల సార్ సీఎన్‌సీ ఆఫర్ మేము 30 తారీఖున చేయొచ్చంటే కాదు. కుదరదు. 25 చేయొచ్చంటే లేదు. ప్రతి నెల 2 తారీఖు నుంచి 14 తారీఖు లోపల అంటే ఎవ్రీ మంత్ సెకండ్ మనకి బిజినెస్ మంత్ అనేది సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి, 2 తారీఖు నుంచి 14 తారీఖు లోపల అనేది మనకి టైం ఉంటుంది. ఆ టైం లోపల మీరు సీఎన్‌సీ ఆఫర్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఎలా సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కమిట్మెంట్ లీడర్ అయితే ఈరోజు 2 తారీఖు కాబట్టి మీరు నియర్ బై స్టోర్‌కి వెళ్లి 100 పీవీ ప్రొడక్ట్స్ అనేవి తీసుకోవచ్చు. సార్ కొంతమంది ఎలా అంటారంటే, "సార్ ఒక బిల్డింగ్‌లోనే 100 పీవీ చేసుకోవచ్చా?" అంటే అది మీ ఇష్టం అండి. ఒక బిల్లులో 100 వ్యూ చేసుకున్నా పర్వాలేదు. లేదు అంటే, రెండో తారీఖు నుంచి 14 తారీఖు లోపల మీరు ఎన్ని బిల్లులైనా చేసుకోవచ్చు. ఎన్ని బిల్లులు చేసుకున్నా 100 పీవీలో కన్వర్ట్ అయిపోద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఈరోజు మీరు ఒక 20 పీవీ చేశారు. ఓకే. సో, రేపొక 30 పీవీ, ఎల్లుండి ఒక 40 పీవీ. అలా మీరు 2-14 తారీఖు లోపల ఒక 4, 5 బిల్లుల్లో 100 పీవీ చేసినా సరే, మీకనేది కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది మీ అకౌంట్‌లోకి యాడ్ అవుతుంది. అంటే 14 తారీఖు రెండో తారీఖు నుంచి 14 తారీఖు లోపల మీ మై సెల్ఫ్ పీవీలో అనేది 100 పీవీ ఫుల్‌ఫిల్ అయితే మీకు ఆఫర్‌లోకి ఎలిజిబుల్ అవుతారు. అదే న్యూ మెంబర్స్ అనుకోండి. న్యూ మెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీమ్ అదే ఐ మీన్ న్యూ మెంబర్స్ మనకి ఈ మంత్ జాయిన్ అయ్యారనుకోండి. కొత్త మెంబర్స్ కాబట్టి వాళ్ళు ఆ మంత్‌లో ఏ రోజు చేసినా సరే మనకి సీఎన్‌సీలోకొస్తుంది. ఇది జాగ్రత్తగా గమనించండి లేడీస్. కొత్త మెంబర్స్ ఎవరైతే ఈ మంత్ జాయిన్ అవుతారో అంటే ఈరోజు ఐడీ వేసుకుంటారో వాళ్ళు అంటే ఈరోజు కాదు. ఈ మంత్‌లో ఏ రోజు ఐడీ యేసుకున్నా, వాళ్ళు ఆ రోజు సీఎన్ చేసినా ఆళ్ళకి అందుబాటులోకి వస్తుంది. కొత్త వాళ్ళకి వేరు. ఎవడైతే ఎవరైతే ఆల్రెడీ పాత మెంబర్స్ ఉంటారో వాళ్ళేంటంటే, రెండో తారీఖు నుంచి 14 తారీఖు లోపల మనకి ఎన్ని బిల్లులు చేసుకున్నా 100 పీవీ కంప్లీట్ అయిపోతే మనకి సీఎన్‌సీ ఆఫర్‌లో ఎలిజిబుల్ అయిపోతాం. సో, నా యొక్క సజెషన్ ఏంటంటే, ఇలా మీరు బిల్స్ అనేవి స్ప్లిట్ చేయకుండా ఏదో ఒక రోజు సెకండ్ అవ్వచ్చు, థర్డ్ అవ్వచ్చు, 14 తారీఖు లోపల ఏదో ఒక రోజు మీరు ఒకేసారి 100 వ్యూ చేసుకుంటే మనకి బెస్ట్. ఎందుకంటే మనకి స్టాకు మళ్ళీ ఏమైనా ఔట్ ఆఫ్ స్టాక్ వచ్చినా ప్రాబ్లమ్ అనేది వస్తుంది. సో, అదండి. మీకు ప్రతి నెల 2 తారీఖు నుంచి 14 తారీఖు లోపల సీఎన్‌సీ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఆ తారీఖుల లోపల మీరు 4 మంత్స్ ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ తీసుకుందాం. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఎప్పుడైతే మీరు 4 మంత్స్ ఫాలో చేస్తారో మనకి ఏప్రిల్ అనేది ఫ్రీ వౌచర్ రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ కింద మీకు చెప్పడం జరిగింది. సో, ఇక్కడ రెండో పాయింట్ చూసినట్టయితే 100 పీవీ లేదా 60 పీవీని వరుసగా 4 నెలలు పూర్తి చేస్తే ఐదో నెలలో మీ వోచర్ జారీ అవుతుంది. యెస్. సో, మీరు ఎప్పుడైతే కన్సిస్టెన్సీ‌గా ఒక లీడర్‌గా ప్రతి నెల రెండో తారీఖునే 100 పీవీ కంప్లీట్ చేస్తారో, మీ ఎప్పుడైతే మీ అకౌంట్‌కి మీ అయితే రిజిస్టర్ నంబర్ ఉంది కదా! మీ వెస్టేజ్‌లో ఏదైతే రిజిస్టర్ నంబర్ ఇచ్చారో, ఆ నంబర్‌కి మెసేజ్ రావడం జరుగుతుంది. సో, అదే విధంగా మెసేజ్ కూడా కాకుండా మీరు యాప్‌లోకెళ్ళి మై వోచర్‌లో చూసుకున్న మీకు వోచర్ అనేది ఇష్యూ అవుతుంది. సో, ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే
ఎప్పుడైతే మీరు 4 మంత్స్ సీఎన్‌సీ ఆఫర్ ఫాలో అవుతారో, ఫిఫ్త్ మంత్ అనేది మీకు వౌచర్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాం కదా! డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్‌లో మీరు సీఎన్‌సీ ఫాలో అవుతే, ఏప్రిల్‌లో మనకి ఆ వౌచర్ అనేది 20 తారీఖున తర్వాత రావడం జరుగుతుంది. సో, ఇది చాలా మంది వరకు గమనించాలి. సో, అక్కడేంటంటే మంత్ స్టార్ట్ అవ్వగానే మాకింకా వోచర్ రాలేదు. మంత్ మిడిల్‌కొస్తాం ఇంకా వోచర్ రాలేదని చాలామంది అనుకుంటున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఎప్పుడైతే ఫిఫ్త్ మంత్‌లో మనకు వోచర్ అనేది వస్తుందో, అది ఆ మంత్ 20 తారీఖు తర్వాత మనకి ఏదో ఒక రోజు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. సో, దయచేసి ఇది గమనించొచ్చు. అప్పుడు మీరు ఆ వోచర్‌లో ఉన్న ప్రొడక్ట్స్ అని తీసుకోవచ్చు. సో, ఎప్పుడైతే మీరు ఈ సీఎన్‌సీ ఆఫర్‌ని ఫాలో అవుతారో, ఇది మీ వ్యాపారాన్ని బలపరిచినందుకు మంచి అవకాశం. నిరంతరం సాధించండి. విజయాలు మీవే. యెస్. ఎప్పుడైతే మీరు 100 వ్యూ చేసుకుంటూ, మీ టీమ్ మెంబర్స్ కూడా 100 వ్యూ చేసుకుంటారో, అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక మంచి సక్సెస్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. కన్సిస్టెన్సీ‌గా పనిచేయడం వల్ల మనకి కన్సిస్టెన్సీ‌గా సక్సెస్ రావడం కూడా జరుగుతుంది. సో, మనకి ఆహ్ బిజినెస్ ఎక్కడో లేదండి. జస్ట్ మీ టీమ్ మెంబర్స్‌కి ఎవరైతే 100 పే చేసుకోవడానికి ఎలిజిబుల్‌గా ఉన్నారో, వాళ్ళు కూడా అందరికి జూమ్ మీటింగ్ పెట్టో, లేదంటే ఆఫ్‌లైన్ మీటింగ్ పెట్టో, దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారా, వాళ్ళు ఎప్పుడైతే 100 పే ఫాలో అవుతున్నారా, ఖచ్చితంగా మీకనేది మీరనుకున్న లెవెల్ కానీ, మీరనుకున్న ఇన్‌కమ్ గాని ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కన్సిస్టెన్సీ ఈస్ ద కీ టు సక్సెస్ అండి. కన్సిస్టెన్సీలోనే ఉంది మనకి బిజినెస్ అంతా. సో, వీలైనంత వరకు మీ టీమ్ మెంబర్స్‌ని కన్సిస్టెన్సీలో దించడానికి వాళ్ళకి ఖచ్చితంగా లాభాలేంటి, ఎలా చేయాలని చెప్పండి. సో, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే, ఇక్కడ మీకు ఫోటో కనబడుతుంది డీల్ లీడర్స్ మీరు గమనించొచ్చు. సో, ఓకే. సార్ ఓకే. సీఎన్‌సీ ఆఫర్ గురించి చెప్పారు. బావుంది. దాని గురించి రూల్స్, రెగ్యులేషన్స్ చెప్పారు. ఓకే. కానీ ఇక్కడే ఎందుకు కొనాలి? వెస్టేజ్ ప్రొడక్ట్సే ఎందుకు కొనాలి? బయట ఎందుకు కొనకూడదు? వేరే డైరెక్ట్ సెల్లింగ్ చాలా ఉన్నాయి. అక్కడ కూడా మంచి క్వాలిటీ ఉంది. ఇక్కడే ఎందుకు కొనాలి? అక్కడ కూడా ఎందుకు కొనకూడదు? అసలు ఏంటి లాభం అనుకుంటే, ఇక్కడ మీకు పూర్తిగా ఒక పిక్చర్‌లో తెలియజేయడం జరుగుతుంది. సో, మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. నేను జూమ్ చేస్తున్నాను. సో, వెస్టేజ్ అనేది ఒక ఎండీగా ఎండీ గౌతమ్ బల్కర్ స్థాపించిన 2004లో మన భారతీయ కంపెనీ అండి. ఇందులోని మనకి అన్ని రకాల అంటే ఇందులో ఉదయం నుంచి రాత్రి వరకు రోజు ఇంట్లో, ఒంటి మీద అందానికి, ఆరోగ్యానికి, వ్యవసాయంకి ఇలా మొదలైనవి మనకి 450 పైనే ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే. సో, ఇప్పుడు మనం బయట షాప్‌కి, వెస్టేజ్ షాప్‌కి డిఫరెన్స్ చూద్దాం. ఓకే. ఇప్పుడు మనం సరే ఓకే. బయట మనకొక కిరాణా కొట్టు తీసుకుందాం. ఇక్కడ మీరు చూడండి. మీకు నచ్చిన షాప్ అంటే మన బయట ఏదో ఒక షాప్. మీరు కొనుగోలు మీ పేరు మీద జమ కాదు. సో, మీరు బయట ఎక్కడ కొన్నా సరే మీ పేరు మీద బిల్లు రాదు. అవునా? సో, ఇక్కడ చూడండి. ఉదాహరణకు 3000 నుండి 4000 వరకు కొంటున్నాను అనుకుందాం. ఓకే. ఒక ఫ్యామిలీలో ముగ్గురున్నారంటే ఈజీగా మీకు 3500, 4000 ఈజీగా అవుతదండి. సో, ఇక్కడ ఎటువంటి రేట్ తక్కువుండదు. మీకిప్పుడు బయట షాప్‌కెళ్లారనుకోండి, అక్కడ మీరు ఎంఆర్‌పీకి కొంటే ఎంఆర్‌పీకే ఇస్తారు. ఎటువంటి డీపీకి ఇవ్వరు. ఎటువంటి ఆఫర్ కూడా ఉండదు. మీరు 4000, 5000 కొన్నా సరే, అంత కొనిన తర్వాత కూడా కవర్ కూడా ఒక రూ. 5, రూ. 10 ఎక్స్‌ట్రా ఏస్తారు. ఓకే. తర్వాత ఇక్కడ కొన్న వెంటనే ఎలాంటి ఫ్రీ వస్తువు ఇవ్వరు. మీరు ప్రతి నెల ఎళ్లి 5000 కొనియండి. ఒక్కసారి కూడా ఒక్క సోప్ కూడా మీకు ఫ్రీ ఇవ్వడు. ఓకే. కవరే ఫ్రీ‌గా ఇవ్వరు. ఇంక సోప్ పెట్టిస్తారా చెప్పండి. సో, నెక్స్ట్ ఇక్కడ ఎలాంటి ఆఫర్స్ ఉండవు. మీరు ఎన్ని నెలలు కొనుక్కున్నా అక్కడ ఏ ఆఫర్స్ ఉండవు. చెప్తారంతే. ఆఫర్స్ ఉన్నాయి, తక్కువకొచ్చింది, డిస్కౌంట్ వచ్చింది, రూ. 2 తగ్గిందని. అక్కడ ఏమి ఉండదు. అంతా డొల్లే. సో, నెక్స్ట్ ఇక్కడ క్వాలిటీ చెప్పలేం. ఈ మధ్య టీవీ న్యూస్‌లో చూస్తున్నాం. మీరే గమనించొచ్చు. ఈ మధ్య బాగా తెలుస్తుంది. క్వాలిటీ ఎంత బాగా ఉన్నది బయట ప్రొడక్ట్స్‌లో అని చెప్పి. అదొక సోప్ కావచ్చు, షాంపూ కావచ్చు, ఏవైనా సరే. ఇందులోని మనకి ఎటువంటి క్వాలిటీ అనేది లేదు. ఓకే. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్టయితే, ఇక్కడ వాడని ప్రొడక్ట్ డబ్బులు సంపాదించుకుంటున్నాడు. యెస్. ఇక్కడ ప్రొడక్ట్ వాడకుండా జస్ట్ అడ్వర్టైజింగ్ ఇచ్చి మనకి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. అది కూడా సెలబ్రిటీస్. సో, ఇక్కడ గమనించాలి డీలర్స్ సెలబ్రిటీని మనం ఎటువంటి తప్పు పట్టడం లేదు. వాళ్ళ పని చేసుకుంటున్నారంతే. సో, మనం వాళ్ళు రాంగ్ చేస్తున్నారు అని నేను చెప్పడానికి లేదు. జస్ట్ వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే అక్కడేంటంటే వాళ్ళు ఎటువంటి సెలబ్రిటీస్ అనేవాళ్ళు జస్ట్ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేయడమే. వాళ్ళకి ఎటువంటి సో, దానివల్ల మనకి ఎటువంటి లాభం లేదు. వాళ్ళు జస్ట్ కన్జ్యూమ్ చేస్తున్నారు, వాడుతున్నారంటే అది కూడా లేదు. సో, బయట ఇలా జరుగుతుంది. సో, ఇటుపక్క చూడండి. మన వెస్టేజ్ షాప్‌లో ఎలా ఉంటుందంటే, మీ పేరు మీద జమ కావడానికి మీకు ఫ్రీగా ఐడీ ఇస్తుంది.
ఇందులో మీరు డిస్ట్రిబ్యూటర్ అవ్వడానికి మీరు ఐడీ వేసుకుంటారు. ఐడీ వేసుకోవడానికి ఎటువంటి ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు. సో, ఇక్కడ కూడా మీరు ఉదాహరణ 3000-4000 కొంటున్నాం అనుకుంటాం. సో, షాప్ మార్చారు కాబట్టి అదే ప్రైస్ కాబట్టి అయితే ఇక్కడ ఏంటి సార్ లాభం అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. ప్రతి వస్తువు ఎంఆర్‌పీ మీద 10% డిస్కౌంట్ నుంచి 20% ఇది పాతదండి. మనకి ఇప్పుడైతే 10% నుంచి 30% వరకు మనకి ఎంఆర్‌పీ మీద డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో, మీరు చూడొచ్చు. మీరు ఏ వస్తువు కొన్నా దాని మీద ఎంఆర్‌పీ రేట్ మనకివ్వరు. డీపీ ప్రైస్‌కే వస్తుంది. ఆ డీపీ ప్రైస్ కూడా మినిమమ్ టు మినిమమ్ 30% ఆఫ్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేస్టే తీసుకుందాం. పేస్ట్ మనకి రూ. 80 ఉంటుంది అనుకుందాం. అంటే మనకి 30% డిస్కౌంట్ అంటే దగ్గర దగ్గర రూ. 62 వరకు వస్తుంది. సో, అలా ప్రతి ప్రొడక్ట్ మీద మనకి డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో, ఇక్కడ నెక్స్ట్ చూడొచ్చు. ప్రతి నెల రెండో తారీఖు నుంచి 18థ్ తారీఖు వరకు కొన్న వెంటనే 10% ఫ్రీ వస్తువు ఇస్తారు. సో, ఇది మెయిన్. ఇక్కడ ప్రతి మంత్ మీరెప్పుడైతే సీఎన్‌సీ ఫాలో అవుతారో, సీఎన్‌సీ ఫాలో అయినప్పుడే మీకు 10% ఫ్రీ వస్తువు అనేది ఇస్తారండి. అది రూ. 1000 కొన్నారనుకోండి, ఒక 150 లేదా రూ. 70 తగ్గ వోచర్ ఇవ్వచ్చు. 2000 కొన్నారనుకోండి, ఒక 200, 250 తగ్గ వోచర్ ఇవ్వచ్చు. 3000 కొన్నారనుకోండి, ఒక 450, 500 వోచర్ ఇవ్వచ్చు. ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. సార్ మళ్ళీ నాకు 3000 కొన్నారు ఇంత వోచర్ రాలేదని అనకండి. ప్రతి మంత్ ఆఫర్స్ అనేవి మనకి ఈరోజు రెండో తారీఖు కాబట్టి మనకు ఆఫర్స్ అనేవి వస్తాయి. అందులో మీరు అప్రాక్స్‌గా అని చెప్తున్నాను ఎగ్జాంపుల్ కింద. మీరు ఎగ్జాంపుల్ కింద తీసుకోండి. చాలా అనమాట. మీరు కొన్న రూ. 1000 కావచ్చు, 2000 కావచ్చు, 3000 కావచ్చు, దేనికైనా సరే మనకి ఫ్రీ వస్తువు అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా రెండో తారీఖు నుంచి 18 తారీఖు లోపల. సో, నెక్స్ట్ అది రీపర్చేస్ ఆఫర్ అంటారనమాట. సో, నెక్స్ట్ ప్రతి నెల రెండో తారీఖు నుంచి 14 తారీఖు వరకు 4 నెలలు కొంటే 500, 2500 వౌచరు ఫ్రీ అనేది రావడం జరుగుతుంది. సీఎన్‌సీ ఆఫర్ అనమాట. సో, మీ యొక్క సీఎన్‌సీ ఆఫర్ ఫాలో అవ్వడం వల్ల మీకు 4 మంత్స్ సీఎన్‌సీ ఫాలో అవుతారు. అండ్ ఫిఫ్త్ మంత్ మనకు కన్సిస్టెన్సీ ఐ మీన్ ఫిఫ్త్ మంత్ మనకు ఫ్రీగా ప్రొడక్ట్స్ రావడం కూడా జరుగుతుంది. అలాగే 10% ఫ్రీగా వస్తువులు తీసుకోవచ్చు. అండ్ అలాగే ఎంఆర్‌పీ మీద 10-30% డిస్కౌంట్ కూడా తీసుకోవచ్చు. సో, ఇక్కడ ప్రొడక్ట్స్ 100% నేచురల్ నేను వాడుతున్నాను. యెస్ డియర్ లీడర్స్ గమనించగలరు. ఇక్కడేంటంటే నేను వాడి మీకు ప్రమోట్ చేస్తున్నాను. అదొక కుకింగ్ ఆయిల్ అవ్వచ్చు, ఒక సప్లిమెంట్ అవ్వచ్చు, ఒక షాంపూ అవ్వచ్చు, ఏదైనా సరే నేను వాడి, నేను రిజల్ట్ తీసుకొని, నాకు తగ్గింది కాబట్టి మీకు చెప్తున్నాను. డే లీటర్స్ వాడమని. సో, బయట అలా కాదు. బయట వాడకుండానే ప్రమోట్ చేస్తున్నారు. ఇక్కడ వాడి ప్రమోట్ చేయమంటున్నారు. సో, ఇక్కడ మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అంటారనమాట. నోటి ద్వారాగా వెళ్ళడం. సో, ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఇక్కడ వాడుకుంటూ డబ్బులు సంపాదించుకోవచ్చు. యెస్. అసలు బిజినెస్ అంతా అక్కడే ఉంది. ఇక్కడ వాడుకుంటూ ప్రమోట్ చేసుకోవడం మాత్రమే. నేను కుకింగ్ ఆయిల్ ఇవన్నీ సప్లిమెంట్స్ ఇవన్నీ వాడుతున్నాను. అవన్నీ మీకు ప్రమోట్ చేస్తున్నాను బిజినెస్ రూపంలో. సేమ్. ఇలా ప్రమోట్ చేయడం ద్వారా నాకు టీమ్ బిల్డ్ అవుతుంది. వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ చేస్తున్నారు. డూప్లికేట్ సిస్టమ్ ఫాలో అవుతున్నారు. నాకు మనీ వస్తుంది. సో, అలా నాకు మనీ వస్తుంది. చేసిన వాళ్ళకి మీకు వస్తది. ఇలా డబ్బు సంపాదించుకోవడానికి మనకు అవకాశం ఉంది. సో, మీరు అందుకనే మీకు షాప్ మార్చమని చెప్తున్నాను. ఇక్కడ మీరు క్లియర్‌గా ఈ ఫోటోలో గమనించడం జరిగింది. ఎప్పుడైతే మీరు షాప్ మార్చి 100 ఫాలో అవుతారో, అక్కడ మీకు ఇలాగా ఒక ఎంఆర్‌పీ మీద డిస్కౌంట్ అవ్వచ్చు, ఒక ఫ్రీ ప్రొడక్ట్ అవ్వచ్చు, సీఎన్‌సీ ఆఫర్ అవ్వచ్చు, ఒక 100% నేచురల్ ప్రొడక్ట్ ఇవ్వచ్చు, ఒక బిజినెస్ చేసుకోవచ్చు. ఇన్ని రకాల మనకి ఇన్ని రకాల లాభాలనేవి ఇందులో ఉండడం జరిగింది. సో, నెక్స్ట్ సో, ఇది మనకి మెయిన్ అండి. సో, ఇక్కడ మీరు చూడొచ్చు 100 కన్సిస్టెన్సీ చేయడం వల్ల మాకేంటి సార్ ఇన్ డెప్త్‌గా లాభాలు అనొచ్చు. సో, సార్ అయితే ఇక్కడ మీకు ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. జాగ్రత్తగా వినండి లీడర్స్. సో, ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ మంత్ పర్చేస్ అనేది 3500 చేశారనుకుందాం. అంటే ఎగ్జాంపుల్ గాని తీసుకోండి. సో, ఆ మంత్‌లో మీకు ఫ్రీ ప్రొడక్ట్స్ 3500 పర్చేస్ చేశారు కాబట్టి అప్రాక్స్‌గా ఫ్రీ ప్రొడక్ట్స్ అనేవి రూ. 350 వర్త్ రావచ్చు. నెక్స్ట్ 30% రీటైల్ ప్రాఫిట్ అని చెప్పాం కదా! అంటే ఎంఆర్‌పీకి, డీపీకి ఉన్న డిఫరెన్సే రీటైల్ ప్రాఫిట్ అంటారు. సో, ఈ రీటైల్ ప్రాఫిట్ అనేది చూసుకుంటే దాదాపుగా 700 దాకా ఉండొచ్చు అప్రాక్స్. ఓకే. అలా మీరు 100 చేసినందుకు మీకు ఆ మంత్ నెక్స్ట్ మంత్ చెకొచ్చినప్పుడు మీకు పెర్ఫార్మన్స్ బోనస్‌లో రూ. 100 అంటే రూ. 70 నుంచి 80 అవ్వచ్చు, 90 అవ్వచ్చు, రూ. 100 ఇంచుమించుగా యాడ్ అవుతుంది అప్రాక్స్‌గా. సో, మీరు ఫస్ట్ మంత్ పర్చేస్ చేస్తారు. 3000 అలా 4 మంత్స్ పర్చేస్ చేస్తున్నారు.
ఇక్కడ మీరు చూడొచ్చు లీడర్స్ గమనించండి ఈ బాక్స్ అనేది. ఈ పర్చేజ్ బాక్స్‌లో మీరు 4 నెలల్లో ఇంత 3,500, 3,500 కొంటే మీకు 5 నెలలకి ఎంతవుతుంది? 14,000 అవుతుంది కదా! సో, ఈ 14,000 పక్కన పెట్టండి. అలా ఉంచండి. అయితే ఇక్కడ ఫ్రీ ప్రొడక్ట్స్ చూడండి. ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా మరి ప్రతి మంత్ మనకి ప్రొడక్ట్ రూపంలో క్యాష్ బ్యాక్ వస్తున్నట్టే కదా! 350, 350, 350, 350 అలా మనకి 5 నెలలకొచ్చేసరికి ఎంతొస్తుంది? 3,900 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో డబ్బులు వెనక్కి రావడం జరుగుతుంది. సో, నెక్స్ట్ రీటైల్ ప్రాఫిట్‌లో మనకు డబ్బులు మిగులుతున్నాయి కదా! ఎంఆర్‌పీకి, డీపీకి కొన్నప్పుడు డిఫరెన్స్‌లో ఆ డబ్బులు ఎంత మిగులుతున్నాయి ప్రతి నెల? 700 మిగులుతున్నాయి. అలా 5 నెలలకొచ్చినప్పటికి ఎంత మిగిలింది? 2,800 మిగిలింది. ఓకే. సో, నెక్స్ట్ పెర్ఫార్మన్స్ బోనస్ వస్తుంది కదా! మనకి క్యాష్ బ్యాక్ రూపంలో అకౌంట్‌లో డబ్బులు పడిపోతున్నాయి కదా! సో, ఇవన్నీ లెక్కేసుకుంటే రూ. 400 ఉంది. సో, మీకు 1400 అయింది. సారీ 14,000 అయింది. 14,000లోని మీకు రూ. 3,500 ప్రతి ఫస్ట్ 5 మంత్స్ కలిపి ఫ్రీ ప్రొడక్ట్ రావడం జరిగింది. 3,900 నెక్స్ట్ రూ. 2,800 మీకు రీటైల్ అంటే డిస్కౌంట్ రావడం జరిగింది. తగ్గింది మనకక్కడ. అంటే సేవ్ అయింది. సో, రూ. 400 మనకి క్యాష్ బ్యాక్ రావడం జరిగింది. సో, ఈ 3,900, 2,800, 400 కలపండి. కలిపితే మీకు 7,100 అయింది. ఇక్కడ మీరు కింద చూడొచ్చు టోటల్ బెనిఫిట్ అనేది. సో, అయితే ఇక్కడ ఏం చేయాలి? 5 నెలలు మాకు 14,000 అయిపోతుంది సార్ అంటున్నారు కదా! 5 నెలలు 14,000 అయిపోతే అందులోని మీకు రూ. 7,100 ఓకే. గమనించండి లీడర్స్. రూ. 7,100 అది ఫ్రీ ప్రొడక్ట్ రూపంగా, రీటైల్ ప్రాఫిట్ రూపంగా, పర్ఫార్మెన్స్ బోనస్ రూపంగా రూ. 7,100 మీకు క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. అంటే మరి 14,000లో డబ్బులు రూ. 7,100 వచ్చాయి కాబట్టి మనకి డివైడ్ చేస్తే అంటే ఇప్పుడు చూడండి 14,000లో 7,000 తీసేయండి. రౌండ్ ఫిగర్ 7,000 తీసేస్తే ఎంతవుతుంది మనకి 7,000 ఖర్చవుతుంది. అంటే ఇక్కడేంటి 5 నెలలకి మనకు 14,000 ఖర్చవుతుందని మేము భ్రమలో ఉన్నాం. కానీ కాదు. 5 నెలలకి మనకి 14,000 ఖర్చయినా అందులో 7,000 అనేది రిటర్న్ వచ్చేస్తుంది. అంటే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ మనకి ఇలా ఫ్రీ ప్రొడక్ట్ రూపంలోని, రీటైల్ ప్రాఫిట్‌లోని, పర్ఫార్మెన్స్ బోనస్‌లో రిటర్న్ వచ్చేస్తుంది. సో, ఎంత ఖర్చవుతుందంటే 5 నెలలకి కలిపి 7,000 ఖర్చవుతుంది. అంటే మీరు 5 నెలలకి కలిపి 7,000 ఖర్చు చేస్తున్నారు సార్. మీకు బయట ఎక్కడైనా చూసుకుంటే నెలకి 5,000 అవుతుంది. 5 నెలలకి 25,000 అవుతుంది. ఇక్కడ 5 నెలలకి 14,000 అవుతుంది. మళ్ళీ అందులో 7,000 మీకు ప్రీ ప్రొడక్ట్‌లోని, 30% రీటైల్ ప్రాఫిట్‌లోని, పెర్ఫార్మెన్స్ బోనస్‌లో చూసుకున్నట్టయితే 7,000 రిటర్న్ వచ్చేస్తుంది. అంటే 14,000లో 7,000 రిటర్న్ వచ్చేస్తుంది కాబట్టి మైనస్ చేయండి. 7,000 అవుతుంది మనకి 5 నెలలకి. ఎంత డిఫరెన్సో, ఎంత బిజినెస్ మనం ఎంత డబ్బులు ఆదా చేసుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించండి. కళ్ళు తెరవండి లీడర్స్. మీరిక్కడ కొనడం వల్ల ఏంటి లాభాలనేది. ఇంత మంచి ఆఫర్ అనేది మనకి ఎటువంటి కంపెనీలోను లేదు. ఎటువంటి డీమార్ట్‌లోని, స్పెన్సర్‌లోను లేదు. 50% సేవింగ్స్. 50% సార్ ఆలోచించండి సార్. ఒక నెలకి 5,000 ఖర్చు చేస్తారా? ఎటువంటి లాభం లేకుండా, మంచి ప్రొడక్ట్, క్వాలిటీ ప్రొడక్ట్ లేకుండా, ఎటువంటి బిజినెస్ ఏమీ లేకుండా, యాస్ ఎ కస్టమర్‌గా ఎటువంటి క్యాష్ బ్యాక్ పొందకుండా, లేదు ఒక మంచి లీడర్‌గా వెస్టేజ్‌లో నేను నేచురల్ ప్రొడక్ట్ వాడుకుంటూ 10 మందికి హెల్ప్ చేసుకుంటూ సీఎన్‌సీ ఆఫర్ ఫాలో అవుతూ నేను 5 నెలలకి 7,000 ఖర్చు పెడతానంటారా? చాయిస్ ఈస్ యువర్స్. ఆఫర్ గురించి ఇంత డీటెయిల్‌గా చూసుకుంటే ఇన్ని లాభాలున్నాయి. ఇది సో, ఈ ఆఫర్ ఏంటంటే 100 పీవీ కన్సిస్టెన్సీ. సో, ఆలోచించండి లీడర్స్. సో, వెస్టేజ్‌లో ఉన్న ప్రతి ఒక్క లీడరు 100 వీవ్ ఎందుకు ఫాలో అవ్వమంటారంటే ఇందుకోసమే. చాలామంది మీ దాంట్లో ప్రైస్ ఎక్కువండి. ఇంత ప్రైస్ కొనలేరండి. తగ్గిస్తే బావుండండి అని చెప్తూ ఉంటారు. వాళ్ళందరికీ చెక్ పెట్టడానికి 100 పీవీ గురించి చెప్పండి. ఈ టేబుల్ అందరూ మీరు ఫోటో తీసుకోండి. ఇది రఫ్ కాలిక్యులేషన్ అండి ఇది. ఎగ్జాక్ట్‌గా మళ్ళీ మీ నా దగ్గరకొచ్చి "సార్ 350 వౌచర్ రాలేదు. రూ. 700 నాకు ఇది రాలేదు" అనకండి. సో, ఎగ్జాక్ట్‌గా మనకి మీకు రఫ్‌గా తెలియడానికి. అది మీరు కొనే సామాన్లు బట్టి లెక్కలు మారుతూ ఉంటాయి. పిన్ టు పిన్ అనేది. సో, మీకు ఆన్ యావరేజ్‌గా చెప్తున్నాను. ఎలా లేదన్నా మీరు ఖచ్చితంగా 7,000 అనేది ఖచ్చితంగా మీకు తిరిగొచ్చేస్తుంది. అది మాత్రం పక్కా. సో, దీన్ని ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకొని ఎవ్వరు సార్ మీ దాంట్లో అదండి, ఇదని అన్నారనుకోండి. వాళ్ళు కూర్చోబెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేయండి మీరు. సార్ ఇది మనకిలా డబ్బులు క్యాష్ బ్యాక్ తిరిగి వస్తుంది. ఈ షాప్‌లో కొంటే మనకి ఇట్లా లాభాలున్నాయి. మంచి హెల్తీ ప్రొడక్ట్ వస్తుంది. తీసుకోండి సార్ అని. ఎందుకు సార్ తీసుకోరు? ఎవరికైనా సరే డబ్బులు ఆదా చేసుకోవాలనే ఉంటుంది. వాళ్ళందరికి చెప్పండి ఎందుకు తీసుకోరు? ఖచ్చితంగా తీసుకుంటారు.
మీరు 100 వ్యూ చార్ట్ పట్టుకొని వెళ్ళిపోండి బయటికి. టువర్డ్స్ మనకి ఇవి రివ్యూలు గాని 100 వ్యూ చార్ట్ పట్టుకొని వెళ్ళిపోయి చెప్పండి సార్. మీరు కమిట్మెంట్‌తో వర్క్ చేస్తే ఖచ్చితంగా 5 అవుతుంది అంతే. మీరు అనుకుంటే అయిపోద్ది. సో ఇది. అయితే 100 పీవీ కన్సిస్టెన్సీ గురించి చెప్పాను కదా! అలాగే సేమ్ 60 పీవీ గురించి కూడా చిన్నగా చెప్తాను మీకు. ఇక్కడ చూడొచ్చండి. నెక్స్ట్ పేజ్‌లో అయితే ఇప్పుడు మనకి సార్ మీరు అంటే చాలా మంది వరకు 100 పీవీ మీద దృష్టి పెట్టమంటారు గానీ, ఓకే. మంచిదే 100 పీవీ దృష్టి పెడితే మనకి కరెక్ట్‌గా బానే ఉంటుంది గానీ, 60 పీవీ కూడా నేనెందుకు ఆలోచించి చార్ట్ పెట్టాను అంటే, సో చాలా మంది స్టూడెంట్స్ 100 పీవీలో కన్వర్ట్ అయ్యే ముందు స్టార్టింగ్‌లో వాళ్ళు చాలామంది హాస్టల్‌లో ఉండొచ్చు, ఎక్కడైనా బయట ఉండొచ్చు. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ ఉండదు కాబట్టి, అంత డబ్బులు ఉండవు. అంత ప్రొడక్ట్ యూసేజ్ ఉండదు కాబట్టి, వాళ్ళు ఒక్కరో ఇద్దరు ఉంటారు కాబట్టి, వాళ్ళ కోసం 60 పీవీని తయారు చేయడం జరిగిందండి. యెస్. ఎందుకంటే యూత్ స్టార్టింగ్‌లో ఇంట్లో చెప్తే, "ఇలాంటివన్నీ ఎందుకమ్మా చదువుకోవడం, చదువుకోవచ్చు కదా! ఇలాంటివి ఎందుకు చేత్తన్నావు" అని అంటారు. ఇంక మన మాట ఇనరు. టప్‌మని బ్లాక్ ఎళ్ళిపోతాయి. సో, అలా చాలా కాంటాక్ట్స్ పోతున్నాయి. సో, ఇది వేరే సంగతి. సో, ఇక్కడ స్టూడెంట్స్‌కి నేను ఎస్పెషల్‌గా బ్యాచిలర్స్‌కి ఎందుకు 60 పీవీ చార్ట్ తయారు చేశానంటే, ఓకే. ఫస్ట్ ఆ అబ్బాయి 60 పీవీలోకొచ్చి దీని గురించి తెలుసుకొని, తర్వాత 100 పీవీలోకి రావడానికి ఛాన్స్ ఈజీగా ఉంటుంది. ఆ 30 పీవీ చేసే బదులు 60 పీవీ కన్సిస్టెన్సీ‌లో తింటే, ఆ అబ్బాయి ఇదైనా వాడుకుంటాడు. ఓహ్! మనకి ఎలాగైనా ఆఫర్స్ ఉన్నాయి కంపెనీలో అని బ్యాచిలర్స్ గాని, స్టూడెంట్స్ గాని ఈజీగా తెలుస్తుంది. సో, వాళ్ళ గురించి నేను 60 పీవీ ఆహ్, చార్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. వాళ్ళ దృష్టిలో పెట్టుకొని. సో, 60 పీవీ తక్కువేం కాదు. ఇది కూడా మంచి ఆఫరే. సో, ఇక్కడ కూడా మీకు సింపుల్‌గా చెప్తాను చూడండి. సో, ఇక్కడ ప్రతి నెల మనకి 60 పీవీ అంటే 2000 అవుతుందండి పర్చేసు. ఇలా ఎప్పుడైతే మీరు 2000, 2000, 2000, 4000 చేస్తారో మీకు 8000 అవుతుంది. అలాగే మీకు 3 ప్రొడక్ట్స్ 4 నెలలు కలిపి రూ. 800 అండ్ రిటైల్ ప్రైస్ చూసుకుంటే 4 నెలలు కలిపి 1600 అండ్ పెర్ఫార్మెన్స్ బోనస్ చూసుకుంటే మీకు 4 నెలలు కలిపి రూ. 216. మీకు 5 నెలలకి 8000 అవుతుంది. అందులో దాదాపుగా మీకు 4000 అనేది క్యాష్ బ్యాక్ ఇలాగా ప్రొడక్ట్స్ రూపంలో గాని, రిటైల్ ప్రాఫిట్‌లో గాని, పెర్ఫార్మెన్స్ బోనస్‌లో గాని మీకు తిరిగొచ్చేస్తుంది రూ. 4000. సో, 5 నెలలకి 8000 అవుతుంది ఇక్కడ కూడా. అక్కడలో మీకు 4000 కూడా క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. అంటే 5, 5 నెలలకి మీకు ఎంత ఖర్చవుతుంది? 4 మంత్స్‌కి 4000 ఖర్చవుతుంది. ఇక్కడ కూడా మీకు 50% సేవింగ్స్ అనేది రావడం జరుగుతుంది. సో, సేమ్ డీఎల్‌ఏడస్ 100 పీవీ ఫాలో అవుతే 100 పీవీ తగ్గట్టు ఆఫర్‌లుంటాయి. 60 పీవీ ఫాలో అవుతే 60 పీవీ తగ్గట్టు ఆఫర్‌లోనే ఉంటాయి. మీకు స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత చెక్ చేసుకోవచ్చు. సో, మనం సో, 60 పీవీలో మీకు ఇంకో ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ చెప్పాలి అందరికి. సో, ఇంతకుముందు మన కంపెనీలో ఏంటంటే 100 పీవీ ఎవరైతే చేస్తారో ఫిఫ్త్ మంత్ వరకు వోచర్ జారీ అవుతుందని చెప్పాను కదా! ఆ వోచర్ ద్వారాగా వాళ్ళ కంపెనీకి వెళ్లి లేదా నియర్ బై స్టోర్‌కి వెళ్లి అక్కడ వాళ్ళకి నచ్చిన ప్రొడక్ట్స్ అనేవి తీసుకోవచ్చు. రూ. 2515కి ఏ ప్రొడక్ట్స్ మీకు కావాలో అన్ని తీసుకోవచ్చు. ఓకే. ఇక్కడేంటంటే 60 పీవీ చేసినోళ్ళకి మాత్రం రూ. 1250 వోచర్ వచ్చేది. ఆ వోచర్‌తో కంపెనీకి నచ్చిన ప్రొడక్ట్సే ఇచ్చేవి. అది కూడా మనకి డైలీ యూజ్ అయ్యే రొటీన్ ప్రొడక్ట్సే ఇచ్చేవి. కానీ తర్వాత ఏమైందంటే కంపెనీ మన గురించి ఆలోచించి చూడండి ఇక్కడ గుడ్ న్యూస్ అండి. సో, కంపెనీ మన గురించి ఆలోచించి ఎవరైతే 60 పీవీ చేస్తున్నారో వాళ్ళకి రూ. 1250 వోచర్ అనేది ఇష్యూ చేస్తున్నాం కదా! సో, ఆ వోచర్‌కి కూడా మీకు నచ్చిన ప్రొడక్ట్సే తీసుకోండి అని చెప్పేసింది. సో, అర్థమవుతుందండి? ఇంతకుముందు 60 వ్యూ చేసినోళ్ళకేంటంటే రూ. 1250 వోచర్‌కి మనకు కంపెనీ నచ్చిన ప్రొడక్ట్సే ఇచ్చేదనమాట. మనకు నచ్చిన ప్రొడక్ట్స్ కుదిరేది తీసుకునేది అయ్యేది కాదు. కంపెనీయే మనకి అంటే కంపెనీ ప్రొడక్ట్స్ అంటే అవేవో యూజ్ లేని ప్రొడక్ట్స్ ఏం కాదు. జస్ట్ ఫేస్ వాష్‌లు గాని, ఇవి గాని అలా రాండమ్‌గా మనకి యూజ్ అయ్యే ప్రొడక్ట్సే ఇచ్చేవి. అయితే ఈ మధ్య రీసెంట్‌గానే వచ్చిన న్యూస్ ఏంటంటే ఆ 60 పీవీలో ఎవరైతే ఫాలో అవుతున్నారో అటువంటి కూడా ప్రొడక్ట్ రిజిస్ట్రేషన్ ఏమీ లేదు. ఆ రూ. 1250కి మీకు నచ్చిన ప్రొడక్ట్ తీసుకోండి అని చెప్తుందండి. ఒక్కసారి ఆలోచించండి కంపెనీ మన గురించి ఎంత ఆలోచిస్తుందో. 100 వ్యూ చేసిన వాళ్ళకే కాకుండా 60 వ్యూ చేసిన వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి, మీకు ఆ వౌచర్‌కి నచ్చిన ప్రొడక్ట్స్ తీసుకోండి అని చెప్పి కంపెనీ మనకి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఉండేది తీసేశారు. సో, హ్యాపీగా 60 పీవీలో కూడా మీకు నచ్చిన ప్రొడక్ట్స్ రూ. 1250కి వౌచర్‌కి నచ్చి 4 మంత్స్ ఫాలో అవుతే నచ్చిన ప్రొడక్ట్స్ అనేవి మీరు తీసుకోవచ్చు దర్జాగా. సో, ఇంత మంచి గుడ్ న్యూస్ అనేది రావడం జరిగిందండి రీసెంట్‌గా. సో, అదే అండి 100 పీవీ గురించి, 60 పీవీ గురించి చెప్పడం జరిగింది. సో, ఓకే. సార్ ఇప్పుడు ఓకే సార్ అంతా బానే ఉంది. 100 పీవీకి ఏం కొనాలి సార్?
మా ఇంట్లో పేస్టు, సోపు, కుకింగ్ ఆయిల్, పౌడరు, షాంపూ కొంటున్నాము. అక్కడితో 60 పీవీ అయిపోతుంది. ఇంకా 40 పీవీ ఏటి చేయాలో అర్థం కావట్లేదు సార్. ఏం కొనాలో అర్థం కావట్లేదు సార్ అని చెప్పి కొంతమంది మా టీమ్ మెంబర్స్ ఏం చేస్తున్నారంటే 10 సోపులు, 10 పేస్టులు, 10 షాంపూలు కొనేత్తన్నారు. ఎందుకండి? నేనున్నాను గదా ఇక్కడ. మీకు 100 పీవీకి ఏ సామాన్లు కొనాలో నేను క్లియర్ కట్‌గా చెప్తాను చూడండి. ఇదిగోండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రొడక్ట్స్ ఫర్ 100 పీవీ. మీకో స్టోరీ రూపంలో ఈ ప్రొడక్ట్స్ మనకెలా యుటిలైజ్ అవుతాయో చెప్తాను సరేనా? సో, ఒకతనున్నారండి. అతను మార్నింగే లెగిసిపోయారు. మార్నింగ్ లెగ్గానే మన డెంటిస్ట్ టూత్ పేస్ట్ పెట్టి బ్రష్ చేసుకొని, తర్వాత వచ్చి మంచిగా పంచి తులసి డ్రాప్స్ అనేవి వాటర్ తాగి, తర్వాత అతను స్నానంకి వెళ్లి సోప్ తోముకొని, షాంపూ చేసుకొని వచ్చేసారండి. చేసుకొచ్చిన తర్వాత అక్కడే ఫేస్ వాష్ కూడా వాడడం జరిగింది. వచ్చేసిన తర్వాత అతను మంచిగా మన జట టీ పొడి పెట్టుకొని టీ తాగి, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ స్పైస్ టీ ఇచ్చి, చక్కగా ఫీల్డ్ వరకు ఎళ్ళిపోయారండి. మధ్యాహ్నం ఇంటికొచ్చే లోపల మంచి రైస్ బ్రెయిన్ కుకింగ్ ఆయిల్‌తో వంటకం చేసి రెడీగా ఉంది. ఆ వంటకం అనేది తినేసి, మంచిగా ఎండలో వచ్చారు కాబట్టి ఫ్రెష్ అప్ డ్రింక్ తాగేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ పౌడర్ మన ఎష్యూర్‌లో ఉన్న టాల్క్ పౌడర్ తీసుకొని రెడీ అయ్యి, ఆ రోజు ఫ్రైడే అంటండి. సో, ఆయన హెయిర్‌కి ఆయిల్ పెట్టుకొని, మంచిగా మళ్ళీ పర్ఫ్యూమ్ కొట్టుకొని, ఇక్కడ కూడా చూడొచ్చు పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. పర్ఫ్యూమ్ కొట్టుకొని మళ్ళీ మన ఫీల్డ్ వరకెళ్ళిపోయి, బాగా బట్టలన్నీ మాపేసుకొని ఇంటికొచ్చేసారు. తీరా చూస్తే బట్టలు మాసిపోయి, దానికోసం మన దగ్గర అల్ట్రామాటిక్ ఉంది. అల్ట్రామాటిక్ వేసి బాగా బట్టలు ఉతికేసి ఆరేసుకున్నారు. అయిపోయింది మళ్ళీ రేపు ఫీల్డ్ వరకెళ్ళాలి కాబట్టి. సో, కష్టపడి ఫీల్ చేశారు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ అండి వాళ్ళు. కష్టపడి ఫీల్ చేశారు కాబట్టి వాళ్ళ ఆవిడకి నడుము నొప్పొచ్చింది. సో, అతను ప్రేమగా వెస్కర్ అనేది రాయడం జరిగింది. వెస్కర్ ఉంది. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ మనం చూసుకున్నట్టయితే లేడీస్‌కి పీరియడ్స్ వచ్చాయి. పీరియడ్స్ ప్రకారంగా మనకి మంచి చూసుకున్నట్టయితే డ్యూ గార్డెన్ సానిటరీ నాప్కిన్స్ ఉంది. నాప్కిన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ ఇంట్లో పిల్లలున్నారు. పిల్లలకి మంచిగా చాక్లేట్స్ ఇచ్చి పంపించారు కాబట్టి స్కూల్‌కి ఏవో చాక్లేట్స్ కాకుండా మన దగ్గర దొరికే ఎనర్జీ స్నాక్ బార్ ఇచ్చి పంపించారు. ఇదంతా బానే ఉంది. నెలాఖరొచ్చింది. నెలాఖరు రావడంతోని వాళ్ళ ఇంట్లో ఉన్న సర్వెంటొచ్చి, "సార్ బాత్రూమ్ క్లీనింగ్" అంటే, మన దగ్గరున్న బాత్రూమ్ క్లీనింగ్ ఇచ్చారు. గిన్నెలు తోమడానికి అల్ట్రా స్క్రబ్ ఉంది. అలాగే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడానికి, బట్టలు శుభ్రంగా ఉంచుకోవడానికి ఫ్లోర్ క్లీనింగ్ ఉంది. అలాగే వాషింగ్ మెషిన్ లిక్విడ్ గూడా ఉంది. ఇందులో ఏ వస్తువు మీకు సార్ ఈ వస్తువు నేను వాడను అని చెప్పడానికి ఉంది చెప్పండి? సార్ ఈ వస్తువు నేను వాడను సార్ అని చెప్పడానికి ఉందేమో చెప్పండి ఒకసారి? కుకింగ్ ఆయిల్ వాడరా? హెయిర్ ఆయిల్ వాడరా? షాంపూ వాడరా? సర్ఫ్ వాడరా? పర్ఫ్యూమ్ వాడరా? పేస్ట్ వాడరా? టీ పొడి తాగరా? ఫేస్ వాష్ చేసుకోరా? రెసెప్టిన్ తాగరా? పౌడర్ కొనుక్కోరా? పెస్కర్ రాసుకోరా? ఇంకో విషయం చెప్పమంటారా? ఇందులో నేను ఓన్లీ ఉత్తి ప్రొడక్ట్స్ మాత్రమే యాడ్ చేశాను. ఎటువంటి సప్లిమెంట్స్ అనేది యాడ్ చేయలేదు. మీరు గమనించాలి. సో, ఈ ప్రొడక్ట్ అనేవి ప్రతి మంత్ మనకి నిత్యావసరాలండి. ఒక పేస్ట్ అవ్వచ్చు, సోప్ అవ్వచ్చు, కాఫీ అవ్వచ్చు, టీ అవ్వచ్చు, ఫేస్ వాష్ అవ్వచ్చు, షాంపూ అవ్వచ్చు, ఒక ఫ్రెష్ డ్రింక్ ఏదైనా సరే మీకు ఫోటోలో కనబడుతున్న ఏ ప్రొడక్ట్ అయినా సరే మనకి ప్రతి మంత్ నిత్యావసరమే. రోజు వాడే ప్రొడక్ట్సే. సో, ఈజీగా ఈ ప్రొడక్ట్ అన్నీ మీరు వెస్టీజ్ యాప్‌లోకెళ్ళి యాడ్ టు కార్ట్ చేయండి. 100 పీవీ రాకపోతే నన్నడగండి వచ్చి. ఈజీగా వస్తది 100 పీవీ. ఇంకా నేను ఎటువంటి సప్లిమెంట్స్ యాడ్ చేయలేదండోయ్! సప్లిమెంట్ చేసేస్తే ఈజీగా 150-200 పీవీ అయిపోద్ది. ఈజీగా. ఎందుకంటే ఈ వస్తువులే కాకుండా మనకి హెల్త్ ముఖ్యం గాబట్టి ఆల్రెడీ ఇవన్నీ వాడితే మనం ఎలాగో హెల్తీగా ఉంటాం. కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మన సప్లిమెంట్స్ ఇప్పుడు మనకి ఏ ప్రాబ్లమ్స్ లేవనుకుందాం. పోనీ యూత్ ఉడుకు రక్తం కాబట్టి మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంత బేగా రావు కాబట్టి మేము స్ట్రెంతీగా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండానే నేనైతే మా ఇంట్లో స్పైరులినా నూనె వాడుతున్నాను. సో, రోజు హెల్తీగా ఉండడానికి. అలాగే నేను విటమిన్ బి12 స్ప్రే వాడుతున్నాను. సో, విషయానికొస్తే చెప్తున్నాననమాట. సో, మా ఇంట్లో అయితే మమ్మీ, డ్యాడీ కలిపి మొత్తం ఆల్‌మోస్ట్ అన్ని సప్లిమెంట్స్ మొత్తం ఒక 20 సప్లిమెంట్స్ యూజ్ చేస్తారు రోజంతా కలిపి. సో, అలా మాకు మేమైతే 6000 ఫాలో అవుతాం. మీకింకా 100 పీవీ చెప్తున్నాను. నేనైతే 200 పీవీ ఫాలో అవుతాను ప్రతి మంత్. సో, మా ఇంట్లో యూసేజ్ ఎక్కువ. సో, అలా అంటే మీకు 200 పీవీ ఫాలో అవ్వమని చెప్పట్లేదు. సో, మా యూసేజ్ గురించి చెప్తున్నాను. అలాగే మీరు ఈ జనరల్‌గా ఈ ప్రొడక్ట్స్ అన్నీ యాడ్ చేసుకొని ఇది కాకుండా సప్లిమెంట్స్ యాడ్ చేసుకుంటే ఎందుకండి రాదు 100 పీవీ ఎవడి కోసం రాదు 100 పీవీ? దచ్చగా వస్తది. మీరు కొనుక్కోవాలంతే. కొంతమంది ఏం చేస్తారంటే, "సార్ నేను ఇవే కొనుక్కున్నాను సార్. మిగతావి మా వోళ్ళు బయట కొనేసారు సార్" అంటారు. ఏంటి సార్ మీరు
వెస్టేజ్‌లో వర్క్ చేస్తూ 10 మందికి ఇది వాడొద్దు, ఇది వాడు అని చెప్తున్నాను. మీరే సగం ప్రొడక్ట్స్ ఇక్కడ కొని, అక్కడ కొనిస్తే ఎలా సార్ అది? 100 పీవీ ఎంతకవుతది సార్? 60 పీవో, 40 పీవో అవుతది. ఆలోచించండి మీరే. మీరు ప్రతీది బ్రాండ్ మీ ఇంట్లో ఫస్ట్ టీవీ ఆపేయండి. ఆ టీవీ ఆపేస్తే మీ ఇంట్లో వాళ్ళు బయట కొనడం మానేస్తారు. టీవీ ఆన్ చేస్తే చాలు. పనికిమాలిన అడ్వర్టైజ్‌మెంట్స్ అన్నీ వస్తాయి. దాని గురించి, దీని గురించి, దీని గురించి, దాని గురించి. ఫస్ట్ టీవీ కలెక్షన్ పీకేయండి. పీకేస్తే మీకు అడ్వర్టైజ్‌మెంట్స్ రాకుండా ఉంటాయి. సో, ఎప్పుడైతే మీకు ఓకే. జోక్స్ అపార్ట్ జోక్స్ పక్కన పెడితే, సో, ఇక్కడేంటంటే మీరు ప్రతి బ్రాండ్ ఇంట్లో మార్చాలండి ప్రతీది. ఎప్పుడైతే ప్రతి బ్రాండ్ మీరు వాడే ప్రతి బ్రాండ్ పొద్దున్నుంచి రాత్రి వరకు వాడే బ్రాండ్స్ అన్నీ మారుస్తారో, అన్ని వెస్టేజ్‌లో కొంటారో, అప్పుడు మీకు 100 పీవీ అనేది ఈజీగా రావడం జరుగుతుంది. అలాగే సప్లిమెంట్స్ యాడ్ చేసుకుంటే దజ్జా 150, 100 తిరగలేదింక. హ్యాపీగా మీరు పీవీ అనేది చేసుకోవచ్చు. ఓకే. మీకు చూపించడం బావుంది. అలా మీరెప్పుడైతే 4 మంత్స్ ఫాలో అవుతారో, ఫిఫ్త్ మంత్ అనేది 2500 వౌచర్ అనేది రావడం జరుగుతుంది. 100 పీవీకైతే 60 పీవీకైతే మినిమమ్ 2000. 100 పీవీ అయితే మున్ 100 పీవీ అంటే 3000 లేదా 3500 అవ్వచ్చు. అలా మీరెప్పుడైతే 5 మంత్స్ ఫాలో అవుతారో రూ. 2500 మీకు వౌచర్ పొందడం అవుతుంది. 60 పీవీ ఫాలో అంటే 2000 ఎప్పుడైతే కొంటారో మీకు వౌచర్ అనేది ఐ 5 నెలల రూ. 1250 కూడా రావడం జరుగుతుంది. సో, ఇది కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే. ఓకే. సో, ఇక్కడ నేనేం చెప్తానంటే, కన్సిస్టెన్సీగా ఫాలో అవుతేనే మీకు వౌచర్ అనేది జారీ అవుతుంది. కన్సిస్టెన్సీగా ఫాలో అవుతూ, కన్సిస్టెన్సీగా బిజినెస్ చేస్తేనే మీరు బిజినెస్‌లో కూడా సక్సెస్ అవుతారు. యెస్. కన్సిస్టెన్సీ గురించి చెప్పారు కదా! కన్సిస్టెన్సీ చేసుకొని ఇంట్లో ఉండిపోదాం దుప్పటి కప్పుకొని అంటే నో యూజ్. అదే కన్సిస్టెన్సీ మీరు చేయాలి. మీ టీమ్ మెంబర్స్ చేత చేయించాలి. ఎప్పుడైతే కన్సిస్టెన్సీగా మీకు 100 పీవీ టీమ్ మెంబర్స్ చేస్తున్నారో, ఖచ్చితంగా మీరు బిజినెస్‌లో సక్సెస్ అనేది తీసుకుంటారు. యెస్ డియర్ లీడర్స్ కన్సిస్టెన్సీలోనే ఉంది. మీరు కన్సిస్టెన్సీ చేయండి. మీ టీమ్‌లో ఉన్న వాళ్ళు కన్సిస్టెన్సీ చేపించండి. కన్సిస్టెన్సీ ఫాలో అవ్వండి. మంచి ఆఫర్స్ తీసుకోండి. మంచి హెల్తీ ప్రొడక్ట్ యూజ్ చేసుకోండి. చక్కగా బిజినెస్ చేయండి. అందరూ హ్యాపీగా ఉండండి. నాకు ఈరోజు టైమ్ ఇచ్చినందుకు మీ అందరికి థాంక్ యూ సో మచ్.